హలో హాయ్. తొందరగా అంటావు, మళ్ళీ క్యామ్ పెడతావు అంటే నువ్వు లేట్ చేసినావు కదా, టైం పాస్ చేయాలి కదా నేను ఏదో ఒకటి. నా అంత ఫాస్ట్ గా నువ్వు ఎలాగో రెడీ అవ్వలేవు. ఎవరికైనా టాలెంట్ ఎంత ఉంటే కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుంది, నీ దగ్గర టాలెంటే లేదు. ఒకసారి లుక్ చూపిద్దామా? ఒకసారి లుక్ చూ. ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఫిట్ చెక్. ఈ చెప్పులు ఫ్రమ్ సహస్ర వార్డ్రోబ్, దిస్ డ్రెస్ ఫ్రమ్ సహస్ర వార్డ్రోబ్, ఈ గాగుల్స్ ఫ్రమ్ సహస్ర వార్డ్రోబ్, వెరీ క్లోజ్ ఫ్రెండ్ వార్డ్రోబ్. వాచ్ ఇది నాదే, ఇది సహస్ర వార్డ్రోబ్. ఇంకొద్దులే, అది సహస్ర వార్డ్రోబ్. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. వీడు కూడా సహస్ర వార్డ్రోబ్. ఎప్పుడు చూస్తాడు ఆ వార్డ్రోబ్ లో సిస్సు చేస్తాడు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. This is West Side co-order set, and this is my bag from Zara. This is my chappals from West Side. This watch from Fossil. This is from my mummy daddy. చాలా ఎక్స్పెన్సివ్. హలో, త్వరగా మేడం. ఆ మ్యాంగో గారిని కూడా ప్యాక్ చేసి లోపల పెట్టేసి. మ్యాంగో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? Hey everyone. Hello friends. We are all set to go. All set to go? Where? Go. Clue. పూజ చేపిస్తున్నారు ఆంటీ. ట్రిప్కి బయలుదేరుతుండే మా మమ్మీ పూజ చేస్తే కానీ పంపించానని అని చెప్పింది ఫ్రెండ్స్. వెరీ గుడ్ రా, నేను ఎలా గైడ్ చేశానో అలానే చేస్తుంది. వెరీ గుడ్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మేమిద్దరమే కాదు మమ్మీ పోయేది, ఇంకొకరు వస్తున్నారు మాతో. కన్నా తెలీదు. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇంత ఫాస్ట్ గా ఎటుపోతున్నాం అనుకుంటున్నారా? తెలుస్తుంది. వెయిట్ వెయిట్ చేయండి. బాయ్ మ్యాంగో. బాయ్ ఆంటీ. మేము ఒక ప్లేస్కి వచ్చామా, ఎక్కడికి వచ్చామా అనేది మీకు కాసేపట్లో తెలుస్తుంది. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకు ఇంత సేపు చేసి ఎవరైనా ఉన్నారా? పెళ్ళి ఇంట్లో ఎత్తక ఎవరైనా ఉన్నారేమో. సరే, బ్యాగ్ ఎక్కడ? బ్యాగ్ ప్యాక్ చేసుకో. అయినా నీకు బ్యాగ్ కూడా అక్కర్లేదు, అక్కడే ఏదో ఒకటి కొనుక్కుందాం. చెప్పు. అరే లేరా, ఇందులో ప్యాక్ చేయనా? మనం ఇప్పుడు బయటికి వెళ్తున్నాం, రోడ్ ట్రిప్ కి వెళ్తున్నాము. ఓకే, మా ఇంట్లో ఒప్పుకున్నారు కన్నా. పోదాం. అదో ఇంకా నా గురించి తెలిసిందేగా. సరేగా, ఏం పెట్టుకుంటావు? లేకు ఫాస్ట్ గా షాపింగ్ చేస్తావు డైరెక్ట్ అక్కడ. ఇదేంట్రా లాక్ ఇస్తావా? అది పగిలిపోతేమో. సరే రేరా, నువ్వు లే ఫస్ట్ లే. మొహం ఒక్కటి కడుకో, ఫేస్ వాష్ ఒక్కటి చేసుకో. బ్యాగ్ బట్టలు కూడా అక్కడే కొనుక్కుందాం. మా దగ్గర డబ్బులు లేవు రోయ్, నువ్వే కొనుక్కోవాలా? అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. హలో, వాష్రూమ్ లోకి తోసేసేవాడిని. మేము డోర్ వేస్తున్నాం, బట్టలు లేకుండా రాకపోయింది. ఏంట కౌంటర్ ఇస్తున్నావు? 2 minutes లో రావాలి. తొందర రావాలి కన్నా. ఎంతసేపు రా? ఇప్పుడు స్నానం చేసి రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి టచ్ మీ, యూ కెన్ టచ్ మీ అన్న దగ్గర నుంచి నిద్ర లేక చచ్చిపోతున్నాం ఫ్రెండ్స్. అదిగా ఓవర్ యాక్షన్ త్వరగా బ్యాగ్ ప్యాక్ చేసేసుకో. సరే సారీ మీకు బట్టలు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదరా?
సర్లే పర్లేదు, ఒక 2 చెట్టీలు ఒక 2 పరిగెట్లు పెట్టేసుకో, బ్యాగ్ వెళ్ళిపోదాం. మనం ఎక్కడికి వెళ్తున్నామంటే 1 2 3 గో. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఫస్ట్ థింగ్ ఏంటంటే అది అవ్వదు. ఎందుకంటే పొద్దున్నే ప్రాంకులు చేసేదానికండి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నేను ఇంత కష్టపడి షాపింగ్ చేసుకొని బ్యాగ్ వస్తుందిరా. లేదురా, నిజంగా రా. మరి నన్ను అడగట్లేదు కదరా. మరి వీకెండ్ లో ప్లాన్ చేసిందే అందుకురా. నీకు ఆఫీస్ ఉండదు, ఏముండదు, వెళ్ళొచ్చు అని పెద్ద ప్లానింగ్ పద. ఫ్రెండ్స్, ఈ రోజు అంతా నేను చాలా అందంగా కనిపిస్తున్నాను. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. మా మమ్మీ బొట్టు పెట్టినందుకేమో. అరే కనపడట్లేదు. ఎందుకు కనిపించట్లేదురా? స్టెప్ కనపడాలా? ఇప్పుడు చేయరా. కనపడట్లేదు. కష్టమైతుంది ఫ్రెండ్స్ మాకు. సెల్ఫీ స్టిక్ అంటే యాక్చువల్గా ఏంటి అని అంటే వాడిని కన్విన్స్ చేయడానికి చచ్చిపోతున్నాం. వాడు ఫోన్లో వాడు దాంట్లో డబ్బులు ఎంతున్నాయి, ఏమెంతున్నాయి అని చెక్ చేసి పెట్టాలి, షూట్ చాలా కష్టపడుతున్నాడు. మేము మాత్రం 1 రూపీ కూడా వాడికి ఇయ్యము. త్వరగా ప్యాక్ చేసుకోరా. అరే నిజంగానే వెళ్తున్నాం రా, తొందరగా ప్యాక్ చేసుకో. కాదురా, ఇద్దరం వేస్తాం. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానీ వెళ్తున్నాం. అదే కదా, మేమిద్దరం ఒట్టేసుకున్నాం. నేను దాని మీద ఒట్టేస్తే అది నా మీద ఒట్టేసింది. అదే కదా, నువ్వు అది కూడా నమ్మకపోతే ఎట్లా? పదా ఇంకా పోదామా? ఇంకా అయిపోయిందా? వెళ్తున్నాం. చెంప పగులుతుంది బాడుకో. సరే నేను వస్తాను, కానీ నాకు 2 కండిషన్లు రా. చెప్పు. ఫస్ట్ కండిషన్ ఏంటంటే, ఏదో మీరు కూడా ఇదేంది లాక్ ఇది. సరే లాక్ అయితే చేయి నొప్పి వస్తుంటుందా చెప్పు. నేను అక్కడెక్కడ ఫోటోలు తీయమన్నా వీడియో తీయమన్నా మీరు మాట చెప్పకుండా తీయాలి. సరే. సెకండ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఎలా వెళ్తున్నాం? కార్లో. చచ్చినట్టు నువ్వు నేను డ్రైవ్ చేయాలా? ముందర కూర్చుంటాను, అది కూడా. సరే, నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు నా పక్కన కూర్చో, నువ్వు డ్రైవ్ చేస్తున్నప్పుడు అది పక్కన కూర్చుంటా, నేను వెనకాల పడుకుంటా. అలా అయితే ఓకే. అలా ఓకే. ఇదిగో మీరే సాక్ష్యం, అర్థమైందా? ఫైనల్ గా కన్నా రెడీ, బిందు భార్గవి రెడీ, సహస్ర రెడీ, ఆల్సో రెడీ. నేను ఉంటాను రా నేను పట్టుకోవడానికి. థ్యాంక్స్ రా. నాకు వీడి మీద ఎలాగో నమ్మకం లేదురా, నీ మీద నమ్మకంతోనే వస్తున్నా. ఏమంటారు, డ్రైవింగ్ నేను ఒక్కదానే చేయలేను కదా ఫ్రెండ్స్, అందుకని పెద్ద మాట అన్నాడు సార్. అంటే నేను ఒక్కదానే అంత దూరం చేయలేను కదరా. మీకు అడ్వెంచర్ ఏంటో చూపిస్తారు. సరేరా, ఓకే సరేరా. 3 రోజులు 4 రోజులు రాను. అయినా ఫస్ట్ నువ్వు వీళ్ళిద్దరు ఫోటోలు ఇచ్చినావు కదా కింద, నీకు ఎందుకు పైకి రేపిస్తావు? ఎందుకు పైకి రేపిస్తావు? 3 days అన్నారు, మరి నమ్మకం లేదు. గోవా అంటున్నారు, మరి ఏం తీసుకెళ్తావు? నువ్వే సాక్ష్యం, నేను తీసుకెళ్తున్నాను. బాగా వస్తుంది. ఈ లగేజ్ బిందు భార్గవి అంటే లేదు ఫ్రెండ్స్, ఇది నాది, ఆ పెద్దది, మిగతాదంతా దీందే. ఈ చెప్పులది నాది. అండ్ పాపం కన్నగాడికి ప్లేస్ లేదు. అరే నీ మీద పెట్టుకోద్దాం. అరే ముగ్గురమే కదా మంచిగా కార్లో. పెట్రా ఇంకో చెయ్యి చేస్తుంది.
ఏందిరా మీరు లగేజ్ లేదురా మీ ఎక్కడికి వెళ్తున్నారా? అంటే 3 రోజులకి కదరా. అదే కదా ముందుకు వచ్చిందిరా. ముందే కూర్చుంటా. ఇంకో మీరు ఫస్ట్ బ్రేక్ రూల్నే బ్రేక్ చేయొద్దురా ప్లీజ్. అరే నేను ఇప్పుడు డ్రైవ్ చేస్తా అంటే డ్రైవ్ చేయి. అలా అయితే ఓకే. నేను పట్టుకోవాలరా ఎక్స్ట్రా ముందుకు వచ్చింటాడట. ముందు దవడ పగులుద్ది, మూసుకొని ఎక్కువ. ఇప్పుడు చెప్దాం. అరే నీ ల్యాప్టాప్ బ్యాగ్ ఇక్కడే ఉందిరా, నువ్వు ఆఫీస్ కి కూడా వెళ్ళలేవు. మూసుకొని కూర్చో. కూర్చో తొందరగా. నేను డ్రైవ్ చేస్తాను. ముందుందమ్మా ముసలి పండుగ, తర్వాత డ్రైవింగ్ అంతా నువ్వే చేయాలి. ఫైనల్లీ గోవాకి స్టార్టెడ్. నాకు ఇంకా డౌట్ గానే ఉంది. బట్ గోవా రోడ్డుకి వెళ్ళేంత వరకు నాకు డౌట్ గానే ఉంటది. సో అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ముఖానికి ఎప్పుడు అన్ని డౌట్లే. నేను చేస్తాను లేరా. నువ్వు చెప్తున్నావు దానికి డ్రైవ్ చేయాలి. నా కార్లో చెప్తున్నావు. ఎక్కడెక్కడ వచ్చాయి. అంటే మా ఇదే అది కదరా, నీకు ఒక మంచి పిల్లలు పెట్టడం గోవాలో. వెళ్తున్నాం కదా గోవాకే, జాగ్రత్తగా తీసుకోండి. తీస్తారా? వద్దులేరా, తీసుకోవాలి ఎవరు. సో ఫైనల్గా మేము గోవా ట్రిప్ రెడీ అయ్యాం. సో అయితే బ్రేక్ఫాస్ట్ తినేదానికి ఆగాం. సో వీళ్ళే నా చెత్త ఫ్రెండ్స్. ఏమో పేరు బిందు భార్గవి, ఏం పేరు శాస్త్ర రెడ్డి. చెత్త ఫ్రెండ్స్. నా కాలు చూపిస్తే అంతసేపు బాగోదు బిందు, నీ ఫేస్ చూపించచ్చు. ఎన్నిసార్లు రా? సరే సర్లే, ఎన్నిసార్లు రా? గుర్తున్నాయిగా రూల్స్ మాత్రం బ్రేక్ చేయకూడదు. ఏంట్రా ఏం చెప్పావురా? గుర్తులేదు నాకు. గోవాలో రూల్స్ ఉన్నాయిగా, నేను మీకు పెట్టిన రూల్స్ అవి మీరు బ్రేక్ చేయడానికి కుదరదు. ఏంట్రా రూల్స్? రూల్ నెంబర్ 1, నాకు అక్కడ నేను ఏం చెప్తే మీరు అది చేయాలి. రూల్ నెంబర్ 2, రూమ్ నెంబర్ కాదు, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఎనీవే వాడేమన్నాడు అదే అన్నాడు. ఆడియన్స్ కింద చెప్తారు. రూమ్ నెంబర్ అంటే రూల్ నెంబర్ 2, అక్కడ మనం రష్యన్ బీచ్ కి వెళ్ళాలి. ఏంట్రా రష్యన్ బీచ్? సో లంచ్కి వచ్చాం. ఎవరిచ్చారమ్మా మీకు పర్మిషన్ రికార్డ్ చేయడానికి? సెన్స్ ఉందా కొంచెమన్నా? ఆమె అట్లనే ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఏం కూడా ఇట్లనే ఓవర్ యాక్షన్ చేస్తుంది. సో లంచ్కి వచ్చాం. సో వీళ్ళు లంచ్ కాపారు, కానీ రెస్టారెంట్ బాగుంది కాబట్టి ఏమనట్లేదు. అది వీళ్ళిద్దరికి టీ పిచ్ ఒకటి ఉంది. వీళ్ళ మొఖాలు చూడు మాడిపోయిన చపాతీల మొహాలు మాత్రం ఉన్నాయి. వీళ్ళ టీ మొహాల వల్ల, చపాతీ మొహాల వల్ల నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. నవ్వురా. చాలా నమస్తే అన్నా. 8 hours ఉందిరా, ఇంకా ఎప్పుడు డ్రైవ్ చేయాలరా నువ్వు? 7 hours అయినా పొద్దు నుంచి అవాయిడ్ చేశాడు. నువ్వు చేయి ఇప్పుడు. ఈ ముష్టి మొహానికి అసలు డ్రైవింగ్ హలో, అసలు ఫస్ట్ నుంచి నేను చేసింది. పడుకున్నాను హ్యాపీగా. బై ఫ్రెండ్స్. గాయస్ ఏం చేయాలో అర్థం అవ్వట్లే, ఎందుకంటే కారులో పెట్రోల్ అయిపోయింది.
చూసుకోలే సహస్ర గడ చూసుకోలే తిక్క మొహం ఉంది. నువ్వే రా నువ్వు కూడా చూసావు సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. సరే వాళ్ళని అడుగుదామా? ఏం అడుగుతావురా? వాళ్ళ పెట్రోల్ అడుగుదాం రా. అంటే వాళ్ళకి బైక్ అన్నా ఉంటదేమో అడుగుదాం ఒకసారి. ఆప్షన్ లేదు. పొయ్యిరా. How is the feeling, guys? Excited? First time petrol పోస్తున్నా నేను. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా ఇంపార్టెంట్ పనిలో ఉంటే నిద్ర వస్తే ఇదిగో ఈ వీడియో పెట్టుకొని వీళ్ళ వాయిస్లు వినండి. మీకు అప్పుడే కాదు జీవితంలో ఎప్పుడు నిద్ర రాదు. సో ఫైనల్లీ వీఆర్ ఇన్ గోవా. నేనే డ్రైవ్ చేశాను కానీ నేను కూడా డ్రైవ్ చేశాను. నేను కూడా డ్రైవ్ చేశాను ఫ్రెండ్స్. పొద్దున ఒక 4 గంటలు చేశాడు, మిగతా అంతా నేనే చేశాను. నేను కష్టపడ్డాను, చాలా కష్టపడ్డాను. అందుకనే హ్యాపీగా ఇక్కడ తింటున్నాం. దిస్ ఈజ్ తెలీదు, దిస్ ఈజ్ కూడా తెలియదు. దిస్ ఈజ్ విజయ్ కన్నా గోగువ.